నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే అమ్మో డబ్బులు పోతాయి అనే దానిపైన ఉంటారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు చిన్నగా మొదలు పెట్టండి, 100 రూపీస్ తో కూడా మీరు సిప్ వేసుకోవచ్చు అంటారు. అసలు ఈ సిప్ అంటే ఏంటి? ఒకసారి సిప్ వేసుకున్న తర్వాత మీరు ఫ్యూచర్ లో పెంచుకోండి, సిప్ టాప్అప్ చేసుకోండి అని కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ లో చూస్తూ ఉంటాం. ఈ సిప్ టాప్అప్, సిప్ కాన్సెప్ట్ కొంచెం క్లియర్ గా చెప్పరా? ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఒక పార్ట్. చాలా మందికి ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, మనకి ఇన్నాళ్ళు కూడా అంటే లాస్ట్ 30 years నుంచి కూడా బ్యాంకింగ్ మీద మంచి అవగాహన ఉంది. ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాగే బ్యాంకులో ఎఫ్డిఐ ఉంటుందా అంటే ఉండదు. ఎఫ్డి అంటే ఏంటంటే లంసంగ్ గా పెట్టేది ఎఫ్డి. సపోజ్ నా దగ్గర 2 lakhs ఉన్నాయి, నేను బ్యాంక్ లోకి వెళ్ళి 2 lakhs ఎఫ్డి చేస్తాను. సో అలా ఎఫ్డి చేస్తే నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది 6%, 7%. ఒక ఆఫ్టర్ 5 years నాకు ఇంత అమౌంట్ వస్తుంది, ఒక గ్యారంటీ ఉంటుంది. సో బ్యాంక్ లో ఎఫ్డితో పాటు ఇంకోటి ఉంటుంది, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఎవరికి అంటే, ఒక సామాన్యుడు కూడా 1 lakh, 2 lakhs పెట్టలేనప్పుడు నెల మొత్తంగా జస్ట్ 2000 రూపీస్, 1000 రూపీస్ తో స్టార్ట్ చేసేది ఆర్డి. సో రికరింగ్ డిపాజిట్ ఎవ్రీ మంత్ ఒక పలానా డేట్ న 1000 అవుతుంది. సో బ్యాంక్ లో ఎట్లాగే ఆర్డి ఉందో అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి అంటారు. అలాగే లంసం, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా అయితే ఉంటుందో బ్యాంక్ లో, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా లంసంగా పెట్టచ్చు. కానీ చాలా మందికి దీని మీద అవగాహన లేదు. లంసంగా పెట్టచ్చా, పెడితే మార్కెట్ పెడుతుందేమో, పెడితే మనకి పెట్టింది కూడా పోతుందేమో అన్న భయాలు అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఒక వ్యాపారం లాంటిది, బిజినెస్. ఒక బిజినెస్ చూడండి, ఒక మంత్ ఎక్కువ వస్తుంది, ఒక మంత్ తక్కువ వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎలాంటిది అంటే, బ్యాంక్ లో శాలరీ లాంటిది, ఫిక్స్ అయిపోతుంది. బాబు నీ శాలరీ నెలకి 20,000 అంటారు. అతను ఎంత కష్టపడి పని చేస్తున్నా 20,000 ఇస్తారు. ఇతని మీద ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక కాంట్రాక్ట్ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఒక కాంట్రాక్ట్ ఉందో, అగ్రిమెంట్ ఉందో, మీకు నెలకి నేను 20,000 ఇస్తాను, నాకు 10 to 8 ఈ పని చేయండి అంటారు. మీరు ఓవర్ టైం చేసినా కూడా మీ శాలరీ 20,000. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎలా ఉంటుందంటే, బ్యాంక్ లో 6% or 7% ఫిక్స్ చేస్తారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్ మీకు అంతే వస్తుంది. కానీ మనకి బిజినెస్ లో అలా కాదు. మీరు ఒక ఐస్ క్రీమ్ షాప్ తీసుకోండి, బిజినెస్ మీకు జనవరి నుంచి పికప్ అవుతుంది, మార్చి ఏప్రిల్ కి పీక్ వెళ్తుంది, మేలో మొత్తం సంపాదిస్తారు. 1 year లో సంపాదించినంత మేలో వచ్చేస్తుంది మీకు. మళ్ళీ జూన్ లో కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మనకి అక్కడి నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో పెద్దగా బిజినెస్ ఉండదు. కానీ ఇక్కడ చూస్తే మీకు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, కానీ 1 year తర్వాత చూస్తే మీకు మంచి లాభమే ఉంటుంది. సో అందుకే వ్యాపారాలు చేస్తారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి వ్యాపారం లాంటిదే. మనకి ఒక సంవత్సరం వస్తుంది, ఇంకో సంవత్సరం రాకపోవచ్చు, ఉడిదుడుకులు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే, ఎప్పుడు మార్కెట్ లో వచ్చినప్పుడు కూడా 5 years అని పెట్టుకొని రావాలి. సో ఈ 5 years లో ఏమవుతుందంటే, ఒక సంవత్సరం వచ్చి, ఒక సంవత్సరం రాక, ఒక సంవత్సరం స్టేబుల్ గా ఉండి, ఇవన్నీ యావరేజ్ అయిపోయి మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్ అనేది, అలాగే మినిమం 5 years కనుక మీకు హారిజన్ ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్ కి రండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాస్ కూడా వస్తుంది అంటారు. ఇది చూడండి, ఒక చక్రం లాంటిది, వీల్, జెయింట్ వీల్ లాంటిది. ఒక టైంలో మనం జెయింట్ వీల్ లో ఎక్కినప్పుడు పైకి వెళ్తూ ఉంటాం, ఇంకో టైంలో దిగుతూ ఉంటాం. సో మనం మార్కెట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఎక్కే టైమా తిరిగే టైమా అని తెలియదు, మనకి తెలియదు, ఎవరు చెప్పలేరు కూడా. సో కాబట్టి ఏంటంటే, షార్ట్ టర్మ్ లో మీరు అన్నట్టుగా పెట్టిన 1 lakh కూడా ఒకటి పడితే 90,000 రూపీస్, 95,000 రూపీస్ అవుతుంది తప్ప మళ్ళీ పూర్తిగా జీరో అయిపోదు. ఎందుకంటే మేము 1979 లో స్టార్ట్ అయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది. ఆ రోజున 100 లో ఉంది. చాలా మంది మైండ్ లో ఏముంటుంటే, ఒక గ్రాఫ్ అప్ డౌన్ అనుకుంటారు అనమాట. అసలు అప్ డౌన్ లో ఏమవుతుందంటే, చూస్తాను 1979 లో స్టార్ట్ అయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 100 రూపీస్ స్టార్ట్ అయింది. 100 తో సపోజ్ 1000 దాకా వెళ్ళింది అనుకుందాం మార్కెట్. 1000 నుంచి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అయితే ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉండాలి అంటే, ఉంటే 100 లో ఉండాలి, లేదా 1000 లో ఉండాలి, లేదా ఇన్ బిట్వీన్ 500, 600 లో ఉండాలి. కానీ అలా లేదు. ఇవాళ స్టాక్ మార్కెట్ 80,000 లో ఉంది. 80,000 అంటే ఎక్కడ 100, ఎక్కడ 80,000. గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది గ్రాఫ్. మ్యూచువల్ ఫండ్స్ లోని వాళ్ళు మెయిన్ గా చూసుకునేది ఏంటి అంటే, డబ్బులు హెచ్చు తగ్గులు చూసుకుంటారు. యాక్చువల్లీ మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ ప్రకారం మనం కొనుక్కుంటాం. ఎఫెక్ట్ మనకి డబ్బుల మీద కాదు, యూనిట్స్ మీద పడుతుంది అంటారా, డబ్బుల మీద పడుతుంది అంటారా? యూనిట్స్ అనేది ఏం లేదండి, అమౌంట్ మనకి ఎంతైతే ఆ రోజు షేర్ వాల్యూ ఉందో, ఎన్ఐవి ఉందో. ఎన్ఐవి అంటే ఏంటంటే, మొత్తం అన్ని షేర్స్ వాళ్ళ దగ్గర, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫండ్ లో షేర్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ షేర్స్ వాల్యూ అన్నిటి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తో బాగా ఇచ్చి మనకి ఎన్ఐవి డిక్లేర్ చేస్తారు. అందులో ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, ఎక్స్పెన్సెస్ తీసేసి మనకి ఎన్ఐవి అని ఇస్తారు. సో మనం పెట్టే 10,000కి ఆ రోజు ఎన్ఐవి 10 రూపీస్ అనుకోండి, మీకు 100 యూనిట్స్ వస్తాయి. 100 యూనిట్స్ వస్తాయి. అది మీకు 95 అయింది అనుకోండి, తగ్గుతుంది. మార్కెట్ పెరుగుతున్న కొద్ది యూనిట్లు తగ్గుతాయి, మార్కెట్ పడుతుంటే యూనిట్లు పెరుగుతాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మనీ
తరగడం పెరగడం చూస్తాం. కానీ ఇక్కడ యూనిట్స్ అనేవి అలాగే ఉంటాయి. మనకి ఫ్యూచర్ వచ్చే రిటర్న్స్ ఈ అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటాయా లేకపోతే యూనిట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయా? రెండు అండి, రెండు కళ్ళు లాంటివి. మనకి ఎన్ఐవి ముఖ్యమే, యూనిట్లు ముఖ్యమే. యూనిట్లు 1000 ఉన్నాయి కానీ ఎన్ఐవి పెరగలేదు అనుకోండి, లాభం లేదు. ఓకే. సో ఎన్ఐవి బాగా పెరిగింది కానీ యూనిట్లు లేవు అనుకోండి, లాభం లేదు. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే లంసమ్ గా పెట్టడమే లాభం. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలా మంది ఎస్ఐపి అనుకుంటారు కానీ అండి, ఎస్ఐపి కాదు, లంసమ్ గా పెడితే లాభం. మనం ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, మనం 10,000 రూపీస్ ఎస్ఐపి తీసుకుందాం, కేవలం 10,000 రూపీస్. ఒక 10 years హారిజన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పాకెట్ నుంచి మనం పెట్టింది ఎంత అంటే 12 lakhs. 10 years కాబట్టి 120 months వస్తుంది. 120 installments into 10,000 అంటే 12 lakhs మనం పెట్టాం. మనం 12 lakhs పెడితే 12% కనుక మార్కెట్ మనకి జనరేట్ చేసి ఇస్తే యావరేజ్ గా మనకి రిటర్న్ ఎంత వస్తుంది అంటే 11 lakhs వస్తుంది. 11 lakhs అంటే మనం పెట్టేదే 12 కానీ మనకి మార్కెట్ ఇచ్చింది 11. రెండు యాడ్ చేస్తే 23 lakhs వస్తుంది. అంటే మనం 10,000 రూపీస్ ఎస్ఐపి చేయండి, 10 years ఆగండి, మీకు చేతికి 25 lakhs వస్తుంది చెప్తాం. అంటే అందులో మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది మన మార్కెట్ లో వచ్చింది కంటే. అదే 25 lakhs కి మీరు 10th year స్టార్టింగ్ లోనే ఒక 6 lakhs పెట్టి వదిలేయండి. 12% కాబట్టి 8 lakhs పెట్టాలి. మనం కనుక 15% తెచ్చుకోగలిగితే 6 lakhs సరిపోతుంది. మనం కేవలం 6 lakhs పెడితే వచ్చే 25 lakhs మనం ఎస్ఐపి చేస్తే 12 lakhs దాకా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ లో కూడా జరిగేది అదే. బ్యాంక్ లో ఎవరన్నా ఒక డాక్టర్ వచ్చి 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఒకేసారి చేస్తే ఆయనకు వచ్చే రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అలాగే డ్రైవర్ వచ్చి ఎస్ఐపి లో ఆర్డీలో చేసుకుంటూ వెళ్తే అతనికి అంత రాదు. ఎప్పుడైనా ఆర్డీలో రిటర్న్ ఎక్కువ రాదు, ఎందుకంటే మనం ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం కాబట్టి. ఎప్పుడైనా అందుకే చెప్తుంటాం చాలా మందికి, ఎస్ఐపి కన్నా కూడా లంసమ్ గా అందుబాటులో ఉంటే, అవకాశం ఉంటే, అది ఈవెన్ 1 lakh అయినా అవనియండి, లంసమ్ గా పెట్టేయండి. ఎప్పుడైనా మార్కెట్ పెట్టింది అనుకోండి, ఒక 5,000 10,000 యాడ్ చేయండి. సో ఎస్ఐపి ప్లస్ టాప్అప్ కంటే కూడా లంసమ్ ప్లస్ టాప్అప్ చేస్తేనే కోటీశ్వర్లు అవుతారు. ఇది చాలా మందికి తెలియదు. అంటే మనం 10 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 25 lakhs వస్తాయని చెప్తారు కానీ ఆ 25 lakhs లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, మార్కెట్ ఎంత ఇచ్చిందని చెప్పరు చాలా మంది. అది చూసుకోవాలి. మీరు టాప్అప్ ఎస్ఐపి అని కొత్తగా వచ్చింది అంటే మీరు 10,000 రూపీస్ ఎస్ఐపి చేయండి ప్లస్ 10% దానికి యాడ్ చేయండి అంటారు. అంటే ఈ ఇయర్ 10,000, నెక్స్ట్ ఇయర్ 11,000, నెక్స్ట్ ఇయర్ కొంచెం పెంచుకుంటూ పోండి అంటారు. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు 36 lakhs వస్తుందని చెప్తారు. మనం 36 lakhs ఫిగర్ చూడగానే అబ్బో బాగా వచ్చింది అనుకుంటాం. కానీ అందులో మీరెంత ఇన్వెస్ట్మెంట్ చేశారని చూస్తే మనం పెట్టింది 19 lakhs, మార్కెట్ ఇచ్చింది 13 lakhs. సో మనం పెట్టింది ఎక్కువ, మార్కెట్ ఇచ్చింది తక్కువ. సో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే మనం ఎంత పెడుతున్నాం, మన రిటర్న్ ఎంత వస్తుందో ఆలోచిస్తాం కదా. ఎస్ఐపి కన్నా కూడా ప్రతి మంత్ మీరు పెట్టేదానికన్నా లంసమ్ గా ఇంత అమౌంట్ పెట్టగలిగితే మీకు వచ్చే లాభం అంటున్నారు, ఎక్కువ లాభం. మరి ఎస్ఐపి టాప్అప్ చేసుకోవటం వల్ల ఏం లాభం అంటారు? ఎస్ఐపి టాప్అప్ చేయడం వల్ల ఏంటంటేనండి, మనం ఇంకా ఎక్కువ అడిషనల్ గా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, రిటర్న్ తక్కువ తెచ్చుకుంటున్నాం. సో ఎస్ఐపి కరెక్ట్ కాదంటే ఎస్ఐపి టాప్అప్ ఇంకా తప్పు. అవకాశం ఎస్ఐపి టాప్అప్ లో పెట్టేది మీరు లంసమ్ లో పెట్టండి అంటారు. లంసమ్ గా పెడితేనే లాభం ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఐపి లో నేను ఒక ఈ రోజుకి ఒక 50,000 వరకు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ప్రతి నెల. అంటే చిన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ 50,000 ని నేను తీసేసి లంసమ్ లో పెట్టుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు నాకు రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి సర్వేలు ఏం చెప్తున్నాయి, మేము గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం. సో నిజం చెప్పాలంటే మాలాంటి వాళ్ళ దగ్గర కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉండాలి ఇప్పటికే, మరి లేరు. ఎందుకు అంటే మనం చెప్పేటప్పుడు వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు. ఓకే 20 years ఎస్ఐపి నేను చేస్తాను సార్ అంటారు. అని మొదలుపెట్టిన టైం నుంచి చూస్తే 1 year కట్టగలుగుతుంది, సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ డుమాలు ఎక్కువ వస్తాయి, తర్వాత థర్డ్ ఇయర్ లో ఇంకా ఎక్కువ డుమాలు వస్తాయి, ఫిఫ్త్ ఇయర్ కి మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే పిల్లల చదువు పెరుగుతుంది, వాళ్ళ జీతాల కంటే ఖర్చులు పెరుగుతుంటాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళు బట్టలు ఎక్కువ కొనాలి, ట్యూషన్లు పెట్టించాలి, పెద్ద స్కూల్స్ హై క్లాస్కి వెళ్తున్న కొద్దీ. సో ఖర్చులు పెరుగుతుంటాయి. దాంతో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గా బర్డెన్స్ వచ్చి ఆపడం ఎక్కువ మంది జరుగుతారు. ప్రతి ఒక్క 100 మందిలో 20 years దాకా కంటిన్యూస్ గా కట్టేది ఎంతమంది అంటే హార్డ్లీ 5 members ఉంటారండి, 5 ఉంటారు. మన గణాంకాలు చెప్తున్నాయి. ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు కానీ అండి ఎక్కువ స్టాపేజ్ కూడా ఉంటుంది. అలా కన్నా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి మినిమం ఎంత మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈవెన్ 10,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు 50,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అలా పెట్టి దాన్ని వదిలేయండి, పెట్టి మర్చిపోండి. మళ్ళీ బలవంతంగా మిమ్మల్ని ఎవరి మంది చేయమని చెప్పండి నేను. ఎందుకంటే ఎస్ఐపిస్ చాలా మంది చేస్తారంటే ఒక 6 funds లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక మిడ్ క్యాప్ ఫండ్, ఒక లార్జ్ క్యాప్ ఫండ్, థెమాటిక్ ఫండ్ అని యాడ్ చేసుకుని వెళ్తారు. అలా 5 ఎస్ఐపీలు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఒక్క నెల బై ఛాన్స్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకోండి, చెక్ బౌన్స్ చార్జెస్ కింద బ్యాంక్ నుంచి మనకి పెనాల్టీలు వస్తాయి. మీరు ఎన్ని ఫండ్స్ లో వేస్తే అంత పెనాల్టీ వస్తుంది.
సో కాబట్టి ఏంటంటే ఎస్ఐపిస్ కరెక్ట్ కాదు. ఈవెన్ 10,000 5,000 కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవాళంతా యాప్ రూపంలో ఉంది. చూడండి మొత్తం మ్యూచువల్ ఫండ్స్ మనం యాప్ లో రన్ చేస్తున్నాం, మొబైల్ లో రన్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ 10,000 తో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ మంత్ మీ ఖర్చులన్నీ అయిపోయాక మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేయండి. అది 2,000 అయినా పర్వాలేదు. మీకు ఎప్పుడైనా సరే నెలాఖరులో అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోయాక ఎంత మిగిలిందంటే అది యాడ్ చేయండి, మీకు ప్రాబ్లం లేదు. ఎప్పుడు అయితే మార్కెట్లో బాగా పెరుగుతుందో మీ వాల్యూ 3 lakhs 4 lakhs 5 lakhs అవుతుంది అనుకోండి, మీకు ఎమర్జెన్సీ వచ్చింది, లోన్ కూడా ఇస్తున్నాం మనం. ఇప్పుడు మనం 5 lakhs అక్యుములేట్ అయింది ఫండ్, ఆ 5 lakhs ఎమర్జెన్సీలో కావాలంటే 3 lakhs దాకా లోన్ తీసేసుకోండి. కావాలంటే ఈఎంఐ కట్టుకోవచ్చు ఎస్ఐపి బదులు. సో ఎప్పుడైనా సరే ఇట్లా కనుక ఉంటే డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, ప్రెషర్ లేకుండా ఉంటుంది మైండ్ మీద. ఎస్ఐపి కట్టాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అన్న ప్రెషర్ లేకుండా ఉంటుంది. సో ఎస్ఐపి వల్ల కోటీశ్వరులు అవుతారనేది అయితే ఉల్టిమాటం చెప్తానండి నేను, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఎందుకు అంటే మనం ఈవెన్ 5,000 రూపీస్ ఎస్ఐపి వేసినా మీరు 20 సంవత్సరాలు వేయండి, 20 years ఇన్వెస్ట్ చేస్తే 5,000 or 8,000 ఎస్ఐపి మీకు 1 crore వస్తుంది. కానీ ఆ 1 crore వాల్యూ 22 years తర్వాత ఏంటని చూస్తే మళ్ళీ అది 10 లక్షలే అవుతుంది. సో కాబట్టి ఎస్ఐపి ఏంటంటే ఎస్ఐపి ఒకటే ఒక లాభం నాకు తెలిసింది ఏంటంటే, ఇది కనుక మనం చేయకపోతే ఆ అమౌంట్ ని మనం ఖర్చు పెట్టేస్తాం. బట్టలు కొనేసుకుంటాము, లేదా పార్టీ చేసేస్తాము, లేదా ఫ్రెండ్స్ ని పిలుస్తాము, ఎవరైనా అడిగారని చెప్పి. ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వేసే సిప్ ఎంత ఉంటుంది, 1000 నుంచి 2,000 రూపాయలు ఉంటుంది. అలా వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పటికి అవి ఖర్చు అయిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఎస్ఐపి వల్ల ఒకటే లాభం. ఇప్పుడు చూడండి 6 kilometers పిల్లాడికి ఒక కాలేజ్ ఉంది అనుకోండి, బైక్ కొని మనం అడుగుతాడు, ఏవో మనం సైకిల్ ఇస్తాం. ఓకే, బైక్ కంటే సైకిల్ నయం, అసలు ఏం నడుచుకుంటే వెళ్ళేదానికన్నా సైకిల్ నయం. సో కాబట్టి అసలే ఇన్వెస్ట్మెంట్ చేయని దానికంటే ఎస్ఐపి బెటర్, అందులో డౌట్ లేదు. ఒకవేళ మనం చేయకపోతే కనుక ఆ డబ్బులు మనం మీరు చెప్పినట్టుగా ఫుడ్ కోర్టుకు వెళ్ళిపోతుంది. అది ఆ 6 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తే ఏముండదు, జీరో ఉంటుంది. సో దానికంటే ఇది నయం. అంతేగాని చాలా అందరూ చెప్తున్నట్టుగా దీనివల్ల మనం తలరాత మారుతుంది, కోటీశ్వరులు అయిపోతాము అనేది మటుకు కరెక్ట్ కాదు. అలా మనం పెట్టుకుని రాకూడదు మైండ్ లో మిత్. ఓకే, దాచుకుంటున్నాము లేదా ఖర్చు అయిపోతుంది, ఎక్కువ స్పెండ్ చేస్తాము, కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ఎస్ఐపి అని చెప్తాను. మీ దగ్గర అవకాశం ఉంటే లంసం కానీ పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా లంసంగా పెడితేనే అదే లాభం ఎక్కువ. ఈవెన్ 6 lakhs పెట్టినా మీరు 25 lakhs తీసుకోవచ్చు 10 years తర్వాత. సో మీకు ఆ 6 lakhs మనం పీపీఎఫ్ నుంచి తీసుకుంటామా, లేదా ఎప్పుడో ఒక ల్యాండ్ కొన్నామా, అదేమి వర్కౌట్ అవ్వట్లేదు, సో ల్యాండ్ డిస్పోజ్ చేసి పెట్టామా, ఇట్లాంటి మనం ఆలోచించుకొని కనుక 5 lakhs 2 lakhs 3 lakhs ఏదైనా సరే లంసంగా పెట్టి వదిలేయండి. అవకాశం ఉంటే దానికి యాడ్ చేయండి తప్ప ఈ ఎస్ఐపి ఊబిలో పడకనే చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.